భగవన్నామం నిరంతరం చేయగా 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 ఏదో నాటికి దాని ప్రభావం మన మీద పడుతుందండి. అందుకే తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామం చెయ్యన్నారు. చాలా కాలం క్రితం ఒక పరమ నీచుడైన దొంగ ఉండేవాడు. ఈ దొంగని చంపమని ఒకానొకప్పుడు రామచంద్రుడు హనుమంతుడిని పురమాయించాడు. ఇవి రాముడికి సంబంధించిన అనేక గాథలు తమిళంలో కూడా ఉన్నాయి. అందులో ఒక తమిళ గాథ. ఓసారి రాముడికి కోపం వచ్చింది ఒక దొంగాడి గురించి. ఈ దొంగవాడు ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రాలు కొట్టేస్తున్నాడు, వాడిని సంహరించిరా అని రాముడు హనుమంతుడిని పురమాయించాట. హనుమంతుడు ఈ దొంగాడి తల మీద కొట్టడానికి గద పుచ్చుకు బయలుదేరాడు. ఈ దొంగాడికి ఎక్కడో అదృష్టం బాగుండి నారదుడు కనబడ్డాడు. ఈ రోజు నుంచి నువ్వు దొంగతనం మానమని నేను అన్నాను, ఎందుకంటే నువ్వు దొంగాడివి కనుక నీ బుద్ధి మారదు, కానీ ఏ పని చేసినా రామా రామా అంటూ ఉండన్నట్ట. వీడు అప్పటి నుంచి ఇలాంటి రాజ్యలక్ష్మి లాంటి అమ్మాయి దగ్గరికి వచ్చి మెడలో బంగారు సూత్రం లాగేసి రామ అండం, రామ రామ్మ అని లాగేసేవాడు. ఈ విధంగా అందరి మెడలో బంగారు సూత్రం లాగినప్పుడల్లా రామ అనేవాట. రాముడు పంపాడు కదా, అందుకని ఆంజనేయ స్వామి వారు ఈ దుర్మార్గుడిని చంపడానికి వచ్చారు. ఆ సమయంలో ఒక స్త్రీ అడవి గుండా పెడుతోంది. ఆవిడ మెడలో మంగళసూత్రం తెంచడానికి వీడు వెళ్ళి ఆ మంగళసూత్రమే చెయ్యేశాట. ఆరి దుర్మార్గుడు నా కళ్ళ ఎదురుగుండానే ఒక పరమ పతివ్రత మెడలో మంగళసూత్రం తెంచుతావట్రా, ఈ దెబ్బతో నువ్వు అయిపోయావు రోయ్ అని ఆంజనేయుడు గదెత్తాడు. ఆంజనేయుడు గద దెబ్బకి కుంభకర్ణులు లాంటి వాడి తలకాయలే పగిలిపోతాయి. అటువంటిది ఆయన గద పెట్టి ఒక దెబ్బ కొట్టేలోపాడు ఆ మంగళసూత్రం దెబ్బతూ రామ అన్నట్ట. ఇంకేముంది, ఆంజనేయ స్వామి వారి చేతిలో గద కింద పడిపోయింది. పెద్ద గద ఢామ్ అనే శబ్దంతో కింద పడితే ఏమిటా అని చూశారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఆంజనేయుడు కనపడలేదు, గద కింద పడింది. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి, ఒరే దొంగ, నువ్వు ఎంత అదృష్టవంతుడురా, నువ్వు పరమ పాపాత్ముడివి, కానీ గురువుగారి మీద భక్తితో ఈ నారదుడిని గురువుగా చేసుకుని ఈ గురువు మీద భక్తితో గురువుగారు చెప్పినట్టుగా ఏ పని చేసినా రామా 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 అన్నావు, అదే నిన్ను కాపాడింది. ఈ పక్కనే ఆంజనేయుడు ఉన్నాడురా, రామాజ్ఞతో నీ బుర్ర రామకీర్తన పడ్డానికి వచ్చాడు. ఆ సమయంలో నీ అదృష్టం బాగుండి నా మాట మీద నమ్మకంతో ఈ పతివ్రత మెడలో ఉన్న మంగళసూత్రం లాగేటప్పుడు రామ అన్నావు. రామ అనగానే ఆయన చేతిలో కదా తనంతా తానే జారిపోయింది. ఇదిరా రామనామ మహిమ అన్నాడు ఆయన. ఏ క్షణంలో అయినా భగవంతుడు కాపాడతాడు. మీరు ఎప్పుడో చూడండి, మన శివాలయానికి వెళ్ళండి. ఈ శివాలయంలో ఈ సంపత్ నగర్లో అర్చక స్వామి వారు చాలా సింపుల్గా చిన్న తువాలు కట్టుకుని మహాదేవ మహాదేవ, నేను ఎప్పుడు దర్శనానికి వెళ్ళి ఆయన నోటి కూడా మహాదేవి. ఈ మహాదేవ 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 అనడం వల్ల తెలియకుండానే అక్కడికి వచ్చే భక్తులు కూడా మహాదేవ అంటున్నారు. నేను తెలియకుండానే ఆయన కనపడగానే మహాదేవ అంటున్నాను. అలా భగవన్నామం చేయటం వల్ల లాభం ఏమిటి? తెలియకుండానే ఈ నామము పరమ పాపాత్ముడిని కూడా ఉద్ధరిస్తుంది. అందుకని నామస్మరణ చేయాలి. మనం